హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హ్యారీ వ్లాగ్స్ యూకే. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా. మీరు కూడా అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ఎవ్రీ వీక్ ఒక వీడియో అయితే వచ్చేస్తుందన్న విషయం మీకు ఆల్రెడీ తెలుసు. సో ఈ వారం కూడా ఒక వీడియోతో ముందుగా అయితే వచ్చేసాను. మీకు ఆల్రెడీ థంబ్నెయిల్ చూసే వీడియో ఏంటి అర్థమైంది కదా. సో కొంచెం స్లోగా అయితే మాట్లాడుతున్నాను. ఏం లేదు, అక్కడ చూసారు కదా నా బాస్ పడుకొని నిద్రపోతున్నాడు. వాడికి ఫ్రెష్ అప్ చేసి తినిపించి నిద్రపించిన, కానీ వాడు లేచాడంటే మాత్రం వీడియో మాత్రం చేయలేను. సో అందుకనే వాడిని నిద్రపించి ఫస్ట్ అయితే వీడియో స్టార్ట్ చేశాను. ఈసారి సీనియర్ కేరర్, అసలు సీనియర్ కేరర్ అంటే ఏంది, అది అసలు ఏం చేస్తారు ఈ ఈ ప్రొఫెషన్లో, దీంట్లో ఏంటి అంటే కేరర్ కంటే కొంచెం పెద్దగా అసలు ఏం చేస్తారు, ఏంటి అసలు ఏంది అనేది మొత్తం మీకైతే చెప్పాలి అనుకుంటున్నా. ఎందుకంటే కొందరు సీనియర్గా కేరర్గా కూడా ప్రమోట్ అయ్యేదానికి ఛాన్సెస్ ఉంటాయి ఇక్కడ జాబ్ చేసే వాళ్ళకి. అసలు అందరికీ అని కాదు, ఎవరికి ఉంటుందంటే ఎవరైతే మెడికల్ ఫీల్డ్లో ఉంటారో, మెడికల్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి మెడికేషన్స్ మీద ఐడియా ఉంటుంది కదా, ఐడియా ఉన్న వాళ్ళకైతే ఈ సీనియర్ కేరర్గా అయితే చేయొచ్చు. నేను ఆల్రెడీ నర్సింగ్ బ్యాక్గ్రౌండ్, సో అందుకని ఇది చేయగలిగాను సీనియర్ కేరర్గా. దీనికి ట్రైనింగ్ తీసుకోవాలి, దానికి సపరేట్గా కొన్ని ట్రైనింగ్స్ ఉంటాయి, కొన్ని మామూలుగా చేయమంటారు మనకు ఆన్లైన్లో, అవన్నీ చేయాలి. సో లెవెల్ 3 అన్నట్టు ఇది. సో అది చేసిన తర్వాత ఈ సీనియర్ కేరర్గా అయితే ప్రమోట్ అవుతారు. నేను ఆల్మోస్ట్ ఒక 1 ఇయర్ అయితే చేశాను సీనియర్ కేరర్గా. సో ఎలా ఉంటుంది ఏంటి అని మీకు కూడా చెప్పాలి అని అనుకుంటున్నా. నా ఎక్స్పీరియన్స్ ఎట్లా అయింది అనేది తర్వాత చెప్తా. ముందైతే కేర్ హోమ్ అనుకోండి. కేర్ హోమ్ అంటే ఏంటి అంటే 20 మంది క్లయింట్స్ కానీ, 30 కానీ, 35 కానీ, 40 కానీ, 50 మంది కానీ ఒక హోమ్లో ఉంటారు. వాళ్ళకి ఏంది అంటే మనము మెడికేషన్స్ చేయాలి. ట్యాబ్లెట్స్, అందరికీ ట్యాబ్లెట్స్ ఉంటాయి, ప్రతి ఒక్కరికి ట్యాబ్లెట్స్ ఉంటాయి. ట్యాబ్లెట్స్, ఇంజెక్షన్స్ ఉండవు, ఎందుకంటే మనం సీనియర్ కదా. సో మనం ఇంజెక్షన్ లాంటివి చేయొద్దు, ఓన్లీ నర్సెస్ మాత్రమే దాన్ని చేస్తారు. ఇంకా ఓన్లీ మనం మెడికేషన్స్ ఇవ్వడం, సిరప్స్ ఇవ్వడం, వాళ్ళకి బీపీ చెక్ చేయడం, అలాంటివి. కొన్ని కేర్ హోమ్స్లో అయితే షుగర్ కూడా మనం చేయొద్దు, ఎందుకంటే అది మనం గుచ్చుతాం కదా, గుచ్చినప్పుడు బ్లడ్ వస్తుంది. సో అది కూడా ఇక్కడ నర్సింగ్ రిలేటెడ్ ప్రొసీజర్ అన్నట్టు సీనియర్ కేరర్స్ చేయొద్దు. కొన్ని కేర్ హోమ్స్లో చేయమంటారు. సో అలాగా ప్రాబ్లం అవుతుంది. లైక్ ఏదన్నా తల తిరగడం, బ్రీతింగ్ ఆకపోవడం, తర్వాత కొందరికి సడన్గా కింద పడడం, అలాంటి జరిగినప్పుడు ఆ సిచ్యువేషన్ని మనకి ఫేస్ చేసుకొని మనం దాన్ని డీల్ చేసుకునేంత కెపాసిటీ అయితే మనకు ఉండాలి. ఒక కేర్ హోమ్లోకి వెళ్ళిపోయిన తర్వాత మొత్తం మనదే హ్యాండ్ ఓవర్. సీనియర్ కేరర్గా ఉన్నప్పుడు మన దగ్గర కీస్ ఉంటాయి, అంటే కేర్ హోమ్కి బయటికి వెళ్ళడానికి సంబంధించిన అన్ని కీస్ అయితే ఉంటాయి. మెడికేషన్స్లో దాంతో కూడా హై రిస్క్ డ్రగ్స్ అంటారు. కొందరికి ఈ మెంటల్ కొంచెం సైకియాట్రిక్ ప్రాబ్లం ఉంటుంది కదా, సో అలాంటి వాళ్ళకు కూడా కొన్ని కోడైన్ కానీ అలాంటివి డ్రగ్స్ అనేవి ఇస్తారు. సో అవన్నీకి సపరేట్గా కీస్ కూడా ఉంటాయి, అవన్నీ కూడా మన దగ్గరే ఉంటాయి అన్నట్టు. సో దీంతో ఏంటి అంటే ఫస్ట్ వెళ్ళగానే మనం హ్యాండ్ ఓవర్ తీసుకొని, ఎవరైతే ఉంటారో సీనియర్గా ఆల్రెడీ వాళ్ళ దగ్గర హ్యాండ్ ఓవర్ తీసుకోవాలి. సేమ్ అందరు క్లయింట్స్ గురించి చెప్తారు వాళ్ళు మనకి. ఇంకా కూడా ఏమన్నా ఫాల్ రిస్క్ కానీ, అంటే ఊరికేనే కింద పడే వాళ్ళు కానీ. ఇంకోటి ఏంటి అంటే దీంతో మెయిన్ తలనొప్పి ఏం తెలుసా, కొందరికి డెమెన్షియా వాళ్ళు, బ్రెయిన్ సరిగ్గా ఉండదు కదా. సో వాళ్ళు ఏంటి అంటే కేర్ హోమ్ నుంచి ఎస్కేప్ అయ్యేదానికి ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. వాళ్ళు ఎక్కడ ఉంటే గోడ దూకడం, కేర్ రూమ్లో డోర్ పగలగొట్టుకొని వెళ్ళిపోవడం, తర్వాత ఎట్లా బ్యాక్ డోర్స్ ఉంటే వెళ్ళిపోవడం, అలాంటి చేస్తారు. అలాంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు కూడా మనం జాగ్రత్తగా వాటిని డీల్ చేయాలి. సో నేనైతే కింద పడినప్పుడు ఎలాగా చేయాలి, డోరు పగలగొట్టుకొని వెళ్ళిపోయినారు చాలామంది నేను షిఫ్ట్లో ఉన్నప్పుడు. తర్వాత కింద పడి హాస్పిటల్కి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు, గోడ దూకిన వాళ్ళు ఉన్నారు. అలాగా చాలా అయితే నేను కూడా ఫేస్ చేశాను ఒక 1 ఇయర్ చేరినప్పుడు. సో ఫస్ట్ వెళ్ళగానే మనం హ్యాండ్ ఓవర్ అయితే తీసుకొని అందరి క్లయింట్స్ గురించి తెలుసుకోవాలి. తెలుసుకున్న తర్వాత అన్ని కీస్ ఉన్నాయో లేదో తీసుకున్న తర్వాత మెడికేషన్స్ అయితే స్టార్ట్ చేయాలి. క్లయింట్ నేమ్ తీసుకొని డేట్ ఆఫ్ బర్త్ చెక్ చేసుకోవాలి, మేలా ఫీమేలా చూసుకోవాలి. సో అవన్నీ మ్యాచ్ అయిన తర్వాత మనకి రూమ్ నెంబర్స్ ఉంటాయి, ఆ రూమ్ నెంబర్స్ కూడా ఫైల్స్ మీద ఉంటాయి. మెడికేషన్స్ ఇచ్చే ముందు కూడా వాళ్ళని మనం కన్ఫర్మ్ చేసుకోవాలి, ఆ క్లయింట్తో మాట్లాడి నేమ్ కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత, వాళ్ళ సర్ నేమ్తో కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత మెడికేషన్స్ అయితే ఇవ్వాలి. మెడికేషన్స్ ఒక్కొక్కసారి ఒక్కొక్కరికి మాత్రమే తీసుకొని వెళ్ళాలి. కొన్నిసార్లు ఏంటంటే ఇద్దరికి, ముగ్గురికి, నలుగురికి తీసుకెళ్ళొద్దు. ఒక్కసారికి ఒక్కొక్కరికి తీసుకొని వెళ్ళి ఇచ్చిన తర్వాత వచ్చి మళ్ళీ నెక్స్ట్ పేషెంట్కి మళ్ళీ మెడికేషన్ తీసుకొని మళ్ళీ వెళ్ళి అయితే ఇచ్చి రావాలి. అలా ఉంటుంది ఇక్కడ. సో ఇక్కడనే కాదు, ఇండియాలో కూడా అంతే. ఇండియాలో నేను చేసినప్పుడు కూడా అలాగే ఉండేది. కాకపోతే ఇక్కడ ఏంటి అంటే ఇంకా
బాగా స్ట్రిక్ట్‌గా ఉంటాయి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. ఏదన్నా పేషెంట్‌కి అయినప్పుడు బాగా సేఫ్టీ ప్రొసీజర్స్ బాగా ఫాలో అవుతారు. సో, మెడికేషన్స్ అయితే అలాగా ఎళ్లి రావడం, మళ్ళీ ఇంకొకరిని లోడ్ చేసుకొని ఎళ్లి ఇవ్వడం. సో, మార్నింగ్ మెడికేషన్స్ ఉంటాయి, లంచ్ మెడికేషన్స్, టీ మెడికేషన్స్. తర్వాత మెయిన్ రోల్ మెడికేషన్స్ చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. టైమింగ్స్ బాగా చూసుకోవాలి. మెడికేషన్స్ హై రిస్క్‌కి సంబంధించిందయితే ఇది ఉంటది. నెక్స్ట్ మనకి మెయిన్ రోల్ ఏంటి అంటే ఎవరన్నా సడన్‌గా పడిపోతారు. ఎందుకంటే వీళ్ళకి ఫాల్స్ అనేవి ఎక్కువ ఉంటది. ఎందుకంటే ముసలోళ్ళు కదా! చాలా ఓల్డ్ ఏజ్. కొందరు సపోర్ట్‌గా పెట్టుకొని నడుస్తారు. కొందరు నడిచినా కూడా పడిపోయేదానికైతే ఛాన్సెస్ ఉంటాయి. సో, అలా పడిపోయినప్పుడు మాత్రమే మనకి చాలా పెద్ద ప్రొసీజర్ అయితే ఉంటది. ఫస్ట్ అయితే ఒక సీనియర్‌గా ఎళ్లి మనం ఇక్కడ ఏమన్నా పడిపోయినప్పుడు కిందకి లిఫ్ట్ చేసేదానికైతే ఉండదు. మనం ఎవరిని కూడా లేపడం గానీ, ఎత్తడం గానీ చెయ్యొద్దు. ఎట్లయితే క్లయింట్ పడిపోయారో అలాగే ఉంచాలి. అలాగే ఉంచి తనతో మాట్లాడడానికైతే ట్రై చేయాలి. నొప్పుందా? లేకపోతే ఏమన్నా బ్రీతింగ్ ప్రాబ్లమ్ ఉందా? లేకపోతే ఏమన్నా బ్లీడింగ్ వచ్చేదానికి ఛాన్సెస్ ఉన్నాయా? బ్రూజింగ్ అయిందా? సివియర్ పెయిన్ ఏమన్నా ఉందా? సో, ఇలాంటివైతే తనని కనుక్కొని మాట్లాడడానికైతే ట్రై చేయాలి. ఒకవేళ తనకి పెయిన్ బాగా ఉంది అంటే ఖచ్చితంగా అయితే మనం లిఫ్ట్ చేయొద్దు. పెయిన్ లేకపోయినా కూడా సరే మనం అంబులెన్స్‌కి అయితే కాల్ చేయాలి. ఆ సజెషన్స్ ఇచ్చిన తర్వాతనే దాన్ని బట్టి మనం ఫాలో కావాలి. అంటే వాళ్ళ ఖచ్చితంగా అయితే లిఫ్ట్ చేయొద్దు ఖచ్చితంగా రూల్ ప్రకారం. సో, వాళ్ళు మనకు కాల్ చేసినప్పుడు వాళ్ళతో మనం అన్నీ అడుగుతారు. ఎట్లున్నారు క్లయింట్? ఎలా మాట్లాడుతున్నారు? బ్లీడింగ్ ఉన్నదా? హెడ్ ఇంజ్యూరీ అయిందా? అన్నీ ఇంకా ఆల్మోస్ట్ నాకు తెలిసి ఒక గంట సేపు మాట్లాడతారు. గంటన్నర. సో, దాని గురించి ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా ఒక రీల్ ఆల్రెడీ అప్‌లోడ్ చేశాను. యూట్యూబ్‌లో కూడా ఆల్రెడీ ఉంది. ఏం మాట్లాడతారని ఒక కామెడీ రీల్ లాగా చూడండి. ఒక వెయిటింగ్ అవర్స్ అయితే ఇస్తారు. వెయిటింగ్ అవర్స్ చాలానే ఉంటాయి. తక్కువైతే ఉండదు. 7, 8 గంటలు, 9 గంటలు, 10 గంటలు కూడా ఉంటది. సో, ఈ లోపల క్లయింట్ ఇంకా తనకి కానైనప్పుడు ఏం చేస్తారు అంటే ఇంకొకటి ఉంటది లైఫ్ లైన్ అని. వాళ్ళకి ఇంటిమేట్ చేసామంటే వాళ్ళు కూడా వచ్చి మనకి హెల్ప్ చేయడానికైతే ఛాన్స్ అయితే ఉంటది. సో, డాక్యుమెంటేషన్ గురించి పెద్దగా ఎక్కువైతే ఇక్కడేం రాయరు. మొత్తం బుక్కులుగా పెద్దగా పెట్టుకొని అంత సింపుల్ ప్రాసెస్. అంతా డివైస్‌లోనే పెట్టేస్తారు అంతా. మెడికేషన్స్ కూడా ఒక పెద్ద ఇదిలాగా ఉంటది. ట్యాబ్ ఇచ్చేటోళ్ళు. ఆ ట్యాబ్‌లో చూసుకొని క్లయింట్స్ నేమ్ తీసుకొని ఉండేది. సో, ఫస్ట్ ఏందంటే నేను సీనియర్ కేరర్‌గా జాయిన్ అయినప్పుడు పెద్ద ఫైల్స్ ఉండేటివి. ఫైల్స్‌లో పేషెంట్ నేమ్ చూసుకోవాలి, మెడికేషన్స్ దగ్గర సైన్ చేయాలి, అది తీసుకోవాలి. అలాగా ఫైల్స్ అంతా అలాగ తీసుకుంటా వెళ్ళేదాన్ని. తర్వాత రాగా ఏమైందంటే ఒక డివైస్ లాగా వచ్చింది. పెద్ద ట్యాబ్ లాగా. ఆ ట్యాబ్‌లో పేషెంట్ నేమ్ ఉంటది. అన్ని మెడికేషన్స్ వచ్చేస్తాయి. సో, మనం ఏందంటే ఆ మెడికేషన్ తీసుకున్నప్పుడు దాని మీద ఇట్లా క్లిక్ చేసినప్పుడు అది క్లోజ్ అయిపోతుంది. సో, నాకైతే అది బాగా ఈజీ అనిపించింది. ఈ రిటర్న్ డాక్యుమెంటేషన్ అనేది చాలా కష్టమైంది. ఎలక్ట్రానిక్ డివైస్ అనేది చాలా ఈజీ అనిపించింది. అది ఎక్కడికైనా కూడా ఈజీగా హ్యాండిల్ చేసేంతలాగా అయింది. సో, అలా డాక్యుమెంటేషన్ అయితే అలా లైక్ ఎవరొచ్చినా కూడా అడిగితే ఆన్సరబుల్ చేసేటట్టు మనకు ఆ కెపాసిటీ అయితే ఉండాలి మాట్లాడడానికి. లైక్ విజిటర్స్ అడుగుతారు వాళ్ళ గురించి ఎలా ఉంది, కండిషన్ ఎలా ఉందని. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అయితే మనతో మాట్లాడడానికైతే ట్రై చేస్తారు. సో, మనం ఆ క్లయింట్ గురించి తెలిసుండాలి. తనకి ఎలా ఉంది, కండిషన్ ఎలా ఉంది అని చెప్పడానికైతే మనకైతే ఉంది. సో, ఇప్పుడే వీడియో తీస్తున్నా లైటింగ్ బాగుందని. ఇప్పుడే ఆల్రెడీ ఎండ ఉన్నింది ఇంతసేపు. ఇప్పుడే పోయింది. అందుకే లైటింగ్ కూడా తగ్గింది. అసలు ఎప్పుడు వెదర్ ఎలా ఉంటుందో చెప్పలేము ఇక్కడ. అలా ఉంటది. మన కింద ఉంటారు కదా కేరర్స్‌కంతా కూడా వర్క్ మనకి అలాట్ చేసి వాళ్ళని చేసేటట్టు ఉండాలి. ఆల్రెడీ మనకి ఉంటారు కదా టీమ్ మెంబర్స్ అంటే ఇంగ్లీష్ వాళ్ళు ఆల్రెడీ అలాట్ చేసేస్తారు వాళ్ళకి. ఎందుకంటే మనతోటి ఎలా ఉంటారో ఏంటి అని కొంతమంది ఇంగ్లీష్ వాళ్ళు కూడా ఉంటారు కదా! సో, వీళ్ళకి ట్రబుల్ కావద్దని వాళ్ళ సీనియర్స్ తోటి వాళ్ళకి అలాట్ చేస్తారు. బట్ మనం యాస్ ఏ సీనియర్‌గా అక్కడ ఉన్నప్పుడు మనకి ఏం చేస్తున్నా కూడా ప్రతి ఒక్కటి వచ్చి మనల్ని అడుగుతారు ఏం చేయాలి, ఏంటి అని. మనం చెప్పాలి ఇది చేయండి, అది చేయండి, తర్వాత చేయండి. బట్ వాళ్ళు బేసిక్‌గా అన్నీ చేసుకుంటారు. బట్ మనం చెప్పేదంతా చెప్పాలి. మీన్స్ ఇట్లా వాటర్‌లో కలిపి డిసాల్వ్ కొందరికి ఏసుకోలేరు కదా! సో, అలా పొడి చేసి ఇవ్వాలన్నా కూడా అది మనకి పర్మిషన్ ఉండాలి పొడి చేయడానికి. అలా పొడి చేయకుండా కూడా ఇయ్యొద్దు. ఏమన్నా డాక్టర్ చెప్తేనే ఇవ్వాలి. అలా పొడి చేసి ఇవ్వాలి అని. సో, అది కూడా ఉంటది బాగా. సో, ఎవరికి పడితే వాళ్ళకి మనం ఏసుకోలేనులే అని పొడి చేసి ఇయ్యడం అలాంటివైతే ఏముండదు.
ఇంకా నెక్స్ట్ వచ్చి మెయిన్‌గా ఏంది అంటే డాక్టర్స్ అప్పుడప్పుడు ఫోన్ చేస్తారు. పేషెంట్స్ గురించి ఏమన్నా ఎట్లుంది కండిషన్ వాళ్ళు డాక్టర్స్ ఉంటారు కదా! జీపీస్ వాళ్ళొచ్చి ఫోన్ చేస్తారు హాస్పిటల్ నుంచి. ఎలా ఉన్నాడు క్లయింట్? ఏమన్నా మెడికేషన్స్ మార్చాలా? యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ ఎలా ఉంది? మోషన్ పాస్ చేస్తున్నారా లేదా సరిగ్గా? ఫుడ్ ఇంటేక్ ఎట్లుంది? యూరిన్ అవుట్‌పుట్ ఎలా ఉంది? అన్నీ అడుగుతారు. ఇంకా అవన్నీ మనం మాట్లాడాలి. అవన్నీ మనకు తెలిసుండాలి క్లయింట్ గురించి. అవన్నీ తెలిసినప్పుడు మనం అవన్నీ చెప్పగలగాలి కదా! సో, అవన్నీ తెలుసుకోవాలి మనము. ఫస్ట్ వెళ్ళినప్పుడు కొత్తగా అనిపిస్తది ఏదైనా కేర్ హోమ్. సో, మనం ఎల్లగా క్లయింట్‌ల గురించి కూడా తెలుస్తది. వాళ్ళ ఫైల్‌లోనే అన్నీ రాసుంటది. అవన్నీ మనం తెలుసుకొని ఉండాలి ఒక ఐడియా తోటి. ఫస్ట్ అయితే మనకి పేషెంట్ నేమ్స్ తెలిసుండాలి. నేమ్సే రాకపోతే పెద్ద ప్రాబ్లమ్ అయితది. మనం సీనియర్ అయ్యుండి కూడా మనల్ని పైనుంచి ఇట్లా చూస్తారు. సో, అందరు క్లయింట్‌లయితే నేమ్స్ తెలిసుండాలి. సర్‌నేమ్‌తో సహా. ఎందుకంటే ఒక్కొక్కసారి ఇద్దరు, ముగ్గురు కూడా ఉంటారు. సో, అట్లుంటది. ఆహ్, సో, ఈ వీడియో అయితే మీకు యూజ్ అవుతుంది అని అనుకుంటున్నా చూసే వాళ్ళకి. సో, వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఎలా ఉందో కామెంట్ చేయండి. బట్ మీకు ఎలాంటి వీడియోస్ ఏమన్నా ఉన్నాయంటే ఖచ్చితంగా మీరు సజెస్ట్ చేయొచ్చు. ఎలాంటి వీడియోస్ కావాలి అని కామెంట్ బాక్స్‌లో కూడా కామెంట్ చేయండి. ఖచ్చితంగా అయితే చేయడానికి ట్రై చేస్తాను. వీడియో ఎలా ఉందో కామెంట్ బాక్స్‌లో అయితే కామెంట్ చేయండి. సో, జస్ట్ ఈ వీడియోకైతే ఒక 50 లైక్స్ మాత్రమే. నేనైతే ఎక్కువ కూడా లైక్స్ జస్ట్ ఇప్పటికైతే ఒక 50 ఎందుకంటే నాకున్న సబ్స్క్రైబర్‌కి, నాకున్న వ్యూ కౌంట్‌కి నేను ఒక 50 లైక్స్ మాత్రమే. సో, వీడియో చూసే వాళ్ళైతే ఖచ్చితంగా లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల నాకు కూడా ఒక ఎంకరేజ్‌మెంట్ ఈ వీడియో ఇంకొంతమందికి రీచ్ అవుతుంది. వాళ్ళు కూడా తెలుసుకుంటారు. సో, తెలుసుకుంటే ఒక ఇన్ఫర్మేషన్ లాగా అందరికి యూజ్ అయ్యే ఇన్ఫర్మేషన్ కదా! సో, అందుకని ఛానల్‌ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకేంటి మరి? సో, నెక్స్ట్ వీక్ మళ్ళా ఒక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. బాయ్.